జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్ను ఎందుకు రమ్మని పిలిచారు? శ్యామ ఇన్ఫర్మేషన్ కోసం. శ్యామ వయసు 25, హైట్ 5 అడుగుల 5 అంగుళాలు. వాళ్ళ ఆయన పిచ్చి మొహమా, అది కాదు. శ్యామ ఏ హాస్పిటల్లో ఏ గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటుందో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. అవన్నీ ఎందుకు మేడం? అర్థమైంది మేడం. ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పారు కదా, ఇచ్చేస్తాను. వస్తాను మేడం. శ్యామా, వదినా, రా వదినా. బాగున్నావా? ఇది బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. శ్యామాని చూద్దామని వచ్చావా వనజాక్షి? అవును పెద్దమ్మా, చాలా రోజులు మా ఇంట్లోనే ఉన్నారు కదా, ఒక్కసారిగా ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేశారు. ఇన్ని రోజులు శ్యామ పక్కనే ఉంది, బాగా అలవాటైపోయింది. ఇప్పుడు లేకపోయేసరికి వెలితిగా ఉంది. పైగా పొట్టి మనిషి కూడా కాదు. అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు మాకు పరిచయం అవ్వడం మా అదృష్టం. ఈ ఇంటి ఆడపడుచులా కష్ట సుఖాల్లో మా వెంటే ఉంటున్నావు. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదులే పెద్దమ్మా, నాకు మాత్రం పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, మీరు తప్ప. వదినా, పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు శ్యామా. వాళ్ళు ఇక్కడికి వస్తామని ఒకటే అల్లరి. సండే తీసుకెళ్తానని చెప్పి స్కూల్కి పంపించేశాను. అక్క, పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది. ఈసారి తీసుకొస్తాలే తమ్ముడు, ఇప్పుడు కుదరలేదంతే. హలో, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడు వస్తాను. హలో, యా శ్రీనివాస్. అమ్మ వనజాక్షి, కాఫీ తీసుకొస్తాను, కూర్చోమ్మా. కూర్చో వదినా. రారా, నువ్వు కూడా కూర్చో. శ్యామ మెడికల్ చెకప్ చేయించుకున్న పేపర్లు ఎక్కడ పెట్టారో, ఎంత పెద్ద గొప్పలో ఎక్కడని వెతకాలి. ఏంటొదినా ఇల్లు అలా చూస్తున్నావు? మొన్న గృహప్రవేశం రోజు సరిగ్గా చూడలేదు. అందులో ఏముంది వదినా, వెళ్ళి ఇల్లంతా చూడు. అది ఎవరికది శ్యామా? అది మా బెడ్రూమ్. చూడు, పర్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.